Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. ఈ రోజు వీడియోలో మనం ఇంగ్లీష్ విత్ కిడ్స్ పార్ట్ 2 గురించి ఈ వీడియోలో క్లియర్గా అండ్ పిల్లలతో ఏ విధంగా ఈజీ వేలో మాట్లాడాలో చూడబోతున్నాం. మనం లాస్ట్ వీడియోలో ఇంగ్లీష్ విత్ కిడ్స్ పార్ట్ 1 గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనం ఇంకొన్ని సెంటెన్సెస్ పిల్లలతో ఈజీగా ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క ఇంగ్లీష్ కానీ మీ పిల్లల యొక్క ఇంగ్లీష్ కానీ ఫ్లూయెంట్గా మారుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంత ముందుకు వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్కి వాటి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఇది ఇలా పట్టుకోకూడదు, ఇది ఇలా పట్టుకోకూడదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్, యూ షుడ్ నాట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్ ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్లోని ఇది క్వశ్చన్ నెంబర్ 2, తలుపు కాస్త తీసి ఉంచు, తలుపు కాస్త తీసి ఉంచు. ఇన్ ఇంగ్లీష్ కీప్ ద డోర్ పార్ట్లీ ఓపెన్, కీప్ ద డోర్ పార్ట్లీ ఓపెన్. పార్ట్లీ ఓపెన్ అంటే కాస్త తీసి ఉంచడం, కాస్త ఓపెన్ చేసి ఉంచడం, టోటల్గా కాకుండా. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికైతే మర్చిపోకుండా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ముక్కు తుడుచుకో, ముక్కు తుడుచుకో. నా టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి నువ్వు అంతా తినేసావా, నువ్వు అంతా తినేసావా. ఈ 2 క్వశ్చన్స్కి కూడా పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్, మనం రెగ్యులర్గా పిల్లలతో మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్సే కదా. వీటి ఆన్సర్స్ గనక మీకు తెలిస్తే మీ ఆన్సర్ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. వాటి ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, డాడీని ఇబ్బంది పెట్టకు, డాడీ ఫోన్లో బిజీగా ఉన్నాడు, డాడీని ఇబ్బంది పెట్టకు, డాడీ ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ డిస్టర్బ్ డాడీ, హీ ఈజ్ బిజీ ఓవర్ ద ఫోన్, డోంట్ డిస్టర్బ్ డాడీ, హీ ఈజ్ బిజీ ఓవర్ ద ఫోన్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పుడు ఫోన్తో ఆడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఫోన్తో ఆడుతున్నావు. పిల్లలు ఈ మధ్యకాలంలో ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా. అలా అడిక్ట్ చేయడం మంచిది కాదు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మొబైల్, యు ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మొబైల్ ఆర్ ఫోన్. నెక్స్ట్ వన్, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో. ఇన్ ఇంగ్లీష్ గో అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్, గో అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్స్ ముందర పెట్టడం అది మంచి హ్యాబిట్ కాదు. బయట ప్లేగ్రౌండ్లో ఆడుకుంటేనే వాళ్ళ హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, టీవీ ఆఫ్ చేయి, టీవీ ఆఫ్ చేయి. ఇన్ ఇంగ్లీష్ స్విచ్ ఆఫ్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద టీవీ. లేదా టీవీ ఆన్ చేయి అంటే స్విచ్ ఆన్ ద టీవీ ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్, పాఠం చదవడం మొదలుపెట్టు, పాఠం చదవడం మొదలుపెట్టు. ఇన్ ఇంగ్లీష్ స్టార్ట్ రీడింగ్ యువర్ లెసన్, స్టార్ట్ రీడింగ్ యువర్ లెసన్ అంటే పాఠం చదవడం మొదలుపెట్టు అని. పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో కూడా మనం చదివిపిస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, నీకేమైనా డౌట్ ఉంటే మీ టీచర్ని అడుగు. ఇన్ ఇంగ్లీష్ if you have any doubt ask your teacher, if you have any doubt ask your teacher. పిల్లలు మొహమాట పడకుండా ప్రతి ఒక్కటి
ఓపెన్గా క్వశ్చన్ చేసే అలవాటు మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్, ముందు నీ హోంవర్క్ పూర్తి చేయి తర్వాత ఆడుకోవడానికి వెళ్ళు. ముందు నీ హోంవర్క్ పూర్తి చేయి తర్వాత ఆడుకోవడానికి వెళ్ళు. ఇన్ ఇంగ్లీష్, ఫాస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్ దెన్ యూ గో టు ప్లే. ఫాస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్ దెన్ యూ గో టు ప్లే. పిల్లలు హోంవర్క్ చేయకుండా ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళు అని. నెక్స్ట్ వన్, ఇంటి లోపలికి రా. ఇంటి లోపలికి రా. కమ్ ఇన్సైడ్ ద హౌస్. కమ్ ఇన్సైడ్ ద హౌస్ అంటే ఇంటి లోపలికి రా అని అర్థం. నెక్స్ట్ వన్, మెల్లిగా మాట్లాడు. గట్టిగా అరవడం మంచిది కాదు కదా, సో మెల్లిగా మాట్లాడు అని మనం పిల్లలకు చెప్తూ ఉంటాం. ఇన్ ఇంగ్లీష్, టాక్ స్లోలీ. టాక్ స్లోలీ ఈ విధంగా చెప్పాలి. టాక్ స్లోలీ అంటే మెల్లిగా లేదా నెమ్మదిగా మాట్లాడు అని. నెక్స్ట్ వన్, నిశ్శబ్దంగా కూర్చో. నిశ్శబ్దంగా కూర్చో. ఇన్ ఇంగ్లీష్, సిట్ సైలెంట్లీ. సిట్ సైలెంట్లీ. సిట్ సైలెంట్లీ అంటే నిశ్శబ్దంగా కూర్చో అని. నెక్స్ట్ వన్, దీన్ని ముట్టుకోకు, ఇది ప్రమాదకరమైనది. పిల్లలకి ఏది డేంజరస్సో ఏది మంచిదో మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు డేంజరస్ థింగ్స్ని ముట్టుకోవద్దు అనే విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ టచ్ ఇట్, ఇట్ ఈస్ డేంజరస్. డోంట్ టచ్ ఇట్, ఇట్ ఈస్ డేంజరస్. నెక్స్ట్ వన్, నీకు దాహంగా ఉందా. నీకు దాహంగా ఉందా. ఆర్ యూ థర్స్టీ. ఆర్ యూ థర్స్టీ ఈ విధంగా అడుగుతాం, అంటే నీకు దాహంగా ఉందా అని అర్థం. నెక్స్ట్ వన్, అతనితో గొడవ పడకు లేదా ఆమెతో గొడవ పడకు. పిల్లలు ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కదా, అది మంచి హ్యాబిట్ కాదు అని మనం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ ఫైట్ విత్ హిమ్. డోంట్ ఫైట్ విత్ హిమ్ లేదా డోంట్ ఫైట్ విత్ హర్ ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడ కూర్చో, నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో, నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. ఇన్ ఇంగ్లీష్, యూ సిట్ హియర్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes. యూ సిట్ హియర్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes అంటే నువ్వు ఇక్కడ కూర్చో, నేను 10 నిమిషాల్లో తిరిగి వస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇది ఎవరు తీసుకొచ్చారు. ఇది ఎవరు తీసుకొచ్చారు. ఇన్ ఇంగ్లీష్, హూ బ్రాట్ దిస్. హూ బ్రాట్ దిస్. బ్రాట్ అంటే తీసుకురావడం. హూ బ్రాట్ దిస్ అంటే ఇది ఎవరు తీసుకొచ్చారు అని. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఒక ఐస్ క్రీమ్ కొనివ్వు. నాకు ఒక ఐస్ క్రీమ్ కొనివ్వు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బాయ్ మీ అన్ ఐస్ క్రీమ్. బాయ్ మీ అన్ ఐస్ క్రీమ్ ఈ విధంగా పిల్లలు మనల్ని అడుగుతూ ఉంటారు కదా, ఆ టైంలో మనం కొన్నిసార్లు కొనిస్తాము, కొన్నిసార్లు తినొద్దు అని చెప్తూ ఉంటాం కదా. నెక్స్ట్ వన్, ఇప్పటికే నువ్వు 2 ఐస్ క్రీమ్లు తిన్నావు. ఇప్పటికే నువ్వు 2 ఐస్ క్రీమ్లు తిన్నావు. ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది కదా. ఇన్ ఇంగ్లీష్, ఆల్రెడీ యూ ఏట్ 2 ఐస్ క్రీమ్స్. ఆల్రెడీ యూ ఏట్ 2 ఐస్ క్రీమ్స్. ఏట్ అంటే తినడం, అంటే ఆల్రెడీ ఇక్కడ తినేశారు కాబట్టి 8 వచ్చింది. నెక్స్ట్ వన్, నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మనీ. పిల్లలకి మన పరిస్థితి ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, లేదంటే మన స్థాయికి మించి హోదాలు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, నా పెన్సిల్ పోయింది. నా పెన్సిల్ పోయింది. ఇన్ ఇంగ్లీష్, ఐ లాస్ట్ మై పెన్సిల్. ఐ లాస్ట్ మై పెన్సిల్. పిల్లలు స్కూల్లో పెన్సిల్స్ పోగొట్టుకోవడం చాలా కామన్ కదా. నెక్స్ట్ వన్, క్లాస్లో నా పెన్సిల్ ఎవరో తీసుకున్నారు. క్లాస్లో నా పెన్సిల్ ఎవరో తీసుకున్నారు. సమ్వన్ ఇన్ ద క్లాస్ టుక్ మై పెన్సిల్. సమ్వన్ ఇన్ ద క్లాస్ టుక్ మై పెన్సిల్. క్లాస్లో నా పెన్సిల్ ఎవరో తీసుకున్నారు అని ఖచ్చితంగా వారంలో ఒక్క రోజైనా సరే పిల్లలు ఇంట్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ వన్,
నేను మీ టీచర్తో మాట్లాడతాను. నేను మీ టీచర్తో మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యువర్ టీచర్. ఐ విల్ టాక్ టు యువర్ టీచర్. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఖచ్చితంగా టీచర్స్తో ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే పిల్లలు కాస్త ధైర్యంగా ఉంటారు. నెక్స్ట్ వన్, క్లాస్లో నీ ఫ్రెండ్ ఎవరు? క్లాస్లో నీ ఫ్రెండ్ ఎవరు? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద క్లాస్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద క్లాస్? మనం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్లో ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, వాళ్ళ టీచర్ ఏం చెప్పింది, ఈరోజు మొత్తం ఏమేం చేసావు అనే క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతూనే ఉండాలి. నెక్స్ట్ వన్, లంచ్ బాక్స్ తీసుకురావడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ లంచ్ బాక్స్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ లంచ్ బాక్స్. అప్పుడప్పుడు లంచ్ బాక్స్ తీసుకురావడం మర్చిపోవడం కామన్ కదా. నెక్స్ట్ వన్, వాటర్ బాటిల్లో నుండి నీళ్లు త్రాగు. వాటర్ బాటిల్లో నుండి నీళ్లు త్రాగు. ఇన్ ఇంగ్లీష్, డ్రింక్ వాటర్ ఫ్రమ్ వాటర్ బాటిల్. డ్రింక్ వాటర్ ఫ్రమ్ వాటర్ బాటిల్. పిల్లలు మనం బాటిల్ ఇచ్చినా సరే స్కూల్లో పెట్టిన వాటర్ తాగుతూ ఉంటారు. మనం ఇంట్లో నీట్గా చేసి ఇస్తాం కదా, అవి తాగమని వాళ్ళకి అలవాటు చేయాలి. నీ నాప్కిన్ తీసుకో. నీ నాప్కిన్ తీసుకో. టేక్ యువర్ నాప్కిన్. టేక్ యువర్ నాప్కిన్. లంచ్లో నాప్కిన్ వాడు. లంచ్లో నాప్కిన్ వాడు. యూజ్ నాప్కిన్ వైల్ హ్యావింగ్ లంచ్. యూజ్ నాప్కిన్ వైల్ హ్యావింగ్ లంచ్. కొందరు పిల్లలు నాప్కిన్ వాడకుండా డ్రెస్కి అంటించేసుకుంటూ ఉంటారు కదా, మనం ఇలా చెప్పడం వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బలపం తినకు. డోంట్ ఈట్ స్లేట్ పెన్సిల్. డోంట్ ఈట్ స్లేట్ పెన్సిల్. పిల్లలు బలపాలు బాగా తినేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బలపం తినకు అంటే డోంట్ ఈట్ స్లేట్ పెన్సిల్, ఈ విధంగా చెప్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ ప్లేలిస్ట్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.